పెంపుడు పిల్లి కోసం ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ అల్వాల్లో జరిగింది. ఇంట్లో పెంచుకుంటున్న పిల్లి విషయంలో ఎంబీబీఎస్ విద్యార్థిని తుమ్మల ప్రిన్సీ శ్రేష్ఠకు తల్లిదండ్రులతో గొడవ జరిగింది. పిల్లిని పెంచుకోవడం మంచిది కాదని కూతురు ప్రిన్సీ శ్రేష్ఠను తల్లిదండ్రులు మందలించారు. తల్లిదండ్రులు కోపగించుకోవడంతో మనస్తాపానికి గురైన కూతురు శ్రేష్ఠ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక 2 రోజుల క్రితం హైదరాబాద్ బడంగ్పేట్లో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది. వెంకటాద్రి నివాస్కు చెందిన హిమబిందు ఒక పిల్లిని ఇష్టంగా పెంచుకుంటోంది. కాగా ఇటీవల ఆ పెంపుడు జంతువు చనిపోయింది. దీంతో తీవ్ర మనోవేదనకి గురైన ఆమె ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పెంపుడు జంతువుల పెంపకం, జీవితంపై అవగాహన లేని వారు మాత్రమే ఆత్మహత్య లాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారని మానసిక శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కుక్కలు, పిల్లుల జీవితకాలం తక్కువ. ఆ విషయం తెలుసుకుని అటాచ్మెంట్స్ పెంచుకోవాలని చెప్తున్నారు. రియాలిటీ వర్సెస్ ఫ్యాంటసీ వరల్డ్ ఉంటుంది. రియాలిటీలో లేకపోవడం వల్ల టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఉండడంతో వాటి లైఫ్ స్పాన్ ఎంత కాలం ఉంటుంది, అవి మనతో ఎంత కాలం జీవిస్తాయి అనేది నిజాన్ని వాళ్ళు ఆలోచించరు. దానివల్ల ఏంటంటే వాటికి ఏమైనా అయినప్పుడు వీళ్ళు షాక్లోకి వెళ్ళి ఒక గ్రీఫ్లోకి వెళ్ళిపోతారు. అవి లేకపోతే నేను బతకలేను, వాటికి ఏమన్నా అయితే నేను బతికి ఏం చేయాలి అన్న ఆలోచన ఉంటుంది, హోప్లెస్నెస్ ఉంటుంది. సో దానివల్ల ఇంక నేను బతకడం వేస్ట్ అని చనిపోవడం కానీ, సూసైడ్ అటెంప్ట్స్ చేయడం కానీ కొంతమందిలో ఉంటుంది.